హాయ్ రా అందరికి. మీకు ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తా. తెలుసు మమ్మీ నువ్వు మాకు చెప్పేది ఏందని అనుకోకండి. ఈ ధనియా పొడిలో ఒక స్పెషల్ ఉంటది. ఏ కూరలకు వేసినా చాలా టేస్టీ ఉంటది. నేను ఒక 150 గ్రామ్స్ ధనియాలు తీసుకుంటున్నా. ఇలా దూరంగా వేయించుకోండి. ధనియాలను నేను ఒక 150 గ్రామ్స్ తీసుకుంటున్నా. ఇలా స్పెషల్ ఏంది మమ్మీ అని మీరు అనుకోవచ్చు. ఈ ధనియాలలో ఒక ఎల్లిపాయ వేయాలి. ఇప్పుడు 150 గ్రామ్స్ కు నేను ఒక ఎల్లిపాయ తీసుకుంటున్నాను. పొట్టుతోటే వేయండి, ఏమి మనకు పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఇలా పొట్టుతోటే వేసేయండి. ఇప్పుడు మిక్సీ పట్టండి. ఏం జల్లడ పట్టాల్సిన అవసరం లేదు నాన్న. మంచిగా ఇక చూడండి ఎంత సన్నగా అయిందో పౌడరు. జల్లడ పట్టాల్సిన ఏం అవసరం లేదు. ఇంకొంచెం సేపు పెడితే ఇంకా మెత్తగా అయిపోతుంది. అసలు ఈ స్మెల్ చూడండి ఎంత బాగుందో. మీరు చెయ్యండి నాన్న, ఏ కూరలకు వేసినా కానీ అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇది నాన్న నాకు నేర్పించును. ఇందులో ఇట్లనే దీంట్లో మసాలా కూడా చేసుకోవచ్చు. అది నాన్ వెజ్లకి, ఇది వెజిటేబుల్స్ కి. ఎంత బాగుంటుంది అసలు, ఎంత బాగుంటుంది తెలుసా. ఇది వెజిటేబుల్స్ కి. మీకు నాన్ వెజ్ కు మసాలా తోటి చేసి చెప్తాను ఒకసారి. ఇది మాత్రము వెజిటేబుల్స్ కి బాగుంటది, నాన్ వెజ్ వేరే చెప్తాను.